హలో ఫ్రెండ్స్, నేచురల్ స్టార్ నాని మెయిన్ లీడ్గా నటించిన సరిపోదా శనివారం మూవీ నిన్నైతే రిలీజ్ అయింది భయ్య. మిక్సీ టాక్ తెచ్చుకుంది. మరి మిక్సీ టాక్ తెచ్చుకున్నప్పటికీ నానికున్న ఫ్యాన్ ఫాలోయింగ్తో ఈ మూవీ డే వన్ భయ్య అత్యధికంగా కలెక్షన్స్ రాబట్టిందని చెప్పవచ్చు. టైర్ 2 హీరోల్లో మంచి నెంబర్నే పెట్టింది భయ్య. అయితే ఈ మూవీకి డే వన్ ఎంతవరకు గ్రాస్ వచ్చిందో తెలుసుకునే ముందు మూవీకి బడ్జెట్ ఎంత అయిందో తెలుసుకోవాలి భయ్య. ఈ మూవీకి బడ్జెట్ అయితే 80 కోట్ల వరకు జరిగింది విత్ ప్రమోషన్స్ కాస్ట్ అనమాట. మరి బిజినెస్ వచ్చేసి 41 కోట్లు జరిగింది. మరి 41 కోట్ల బిజినెస్ అంటే భయ్య 42 కోట్ల వరకు షేర్ అనేది రాబట్టాలి. హిట్ అవ్వాలంటే 80 కోట్ల వరకు గ్రాస్ అనేది రాబట్టాలి. మరి డే వన్ ఈ మూవీకి 25 కోట్ల వరకు గ్రాసు, 15 కోట్ల వరకు షేర్ వచ్చింది భయ్య. ఇది నాని రేంజ్ అని చెప్పవచ్చు. ఎందుకంటే భయ్య టైర్ 2 హీరోల్లో ఎంత కన్సిస్టెన్సీగా ఎంత అద్భుతంగా కలెక్షన్స్ నాని మాత్రమే రాబడుతున్నాడు. ఆ మధ్య దసరాతో అయితే భయ్య 39 కోట్ల వరకు డే వన్ రాబట్టేశాడు. ఆ తర్వాత హాయ్ నానా అంటే సుందరానికి రిలీజ్ అయ్యాయి. అవి 10 కోట్ల వరకు గ్రాస్ మాత్రమే రాబట్టాయి. కానీ ఈ మూవీ 25 కోట్ల వరకు డే వన్ రాబట్టిందంటే భయ్య నాని యొక్క మాస్ ఫాలోయింగ్ స్టామినాని అర్థం పడుతుంది భయ్య. ప్రత్యేకించి నానికి ఓవర్సీస్లో కూడా ఫ్యాన్ బేస్ అనేది ఎక్కువ ఉంది. దాని ద్వారా కలెక్షన్స్ అయితే ఎక్కువ వచ్చాయని చెప్పవచ్చు. మరి సోషల్ మీడియాలో అయితే ఒకటి బాగా నడుస్తుంది. అదేమిటంటే నాని టైర్ 2 నుండి టైర్ 1కి జంప్ అవ్వబోతున్నాడని. మరి ఈ మూవీ కానీ 100 కోట్ల గ్రాస్ మార్క్ దాటితే భయ్య 100 కోట్ల మూవీ అనేది నానికి పడుతుంది. కాబట్టి టైర్ 2 నుండి టైర్ 1కి కూడా ఎగబాకే అవకాశం ఉంది భయ్య. నాని దగ్గర అయితే ఆ టాలెంట్ ఉంది, దమ్ము కూడా ఉంది. మంచి సినిమాలో ఒక 2 పడితే చాలన్నమాట. మరి నాని టైర్ 1కి వెళ్తాడా లేదా, ఈ సరిపోదా శనివారం మూవీ 100 కోట్ల పైన రాబడుతుందా లేదా అనేది మీరు కింద అయితే కామెంట్ చేయండి భయ్య. ఇక అఫీషియల్ పోస్టర్స్ వచ్చిన వెంటనే మరో వీడియో చేస్తాను. దాంతో ఇన్డెప్త్గా మాట్లాడుకుందాం భయ్య. మరి మీ కామెంట్లు అయితే చేయటం మర్చిపోవద్దు.